ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క మాటలు. నోవాహు దేవుని మాటను గుడ్డిగా నమ్మి తాను చేయలేని తనకు చేతగాని పనిని విశ్వాసంతో ప్రారంభించాడు. శారీరక సంబంధమైన శ్రమలు, అనేకుల చేత నిందలు అనుభవిస్తున్నప్పటికీ ప్రభువు తనకు అప్పగించిన పనిని విడిచిపెట్టలేదు. అతని ప్రయాస అతని కుటుంబాన్ని రక్షించింది. స్నేహితులారా, మనం ఎలా ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుడు మనకు ఏదైనా పని అప్పగిస్తే లేదా ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళమంటే దాన్ని గుడ్డిగా నమ్మి ఆ పని చేస్తున్నామా? లేదా ఆ పనిలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే దానిని మధ్యలోనే విడిచిపెడుతున్నామా? లేదా అసంతృప్తితో ఆ పని కొనసాగిస్తున్నామా? నోవాహు అయితే దేవుడు అప్పగించిన పనిని విశ్వాసంతో పూర్తి చేశాడు. ఆయన దీవెనలు పొందుకున్నాడు. మరి నువ్వెలా ఉన్నావు? ఇజ్రాయేలును నడిపించటానికి మోషేకు సహకారిగా దేవుడు ఆరోహును నియమించాడు. మోషే ఇజ్రాయేలును ఆరోహుకు అప్పగించి దేవునితో మాట్లాడటానికి సీనాయి పర్వతానికి వెళ్ళాడు. మోషే తడువు చేయడంతో ఇజ్రాయేలు ఎదురు చూడలేక తమకొక దేవుడు కావాలని ఆరోహును అడిగారు. అహరోను జనులను ఖండించకుండా వారికి భయపడి బంగారు దూడను చేయించి ఇజ్రాయేలు పాపమును చేయడానికి కారణమయ్యాడు. స్నేహితులారా, మనలో చాలామంది సేవకులు ఇలాగే ఉన్నారు. విశ్వాసులు తమ సంతోషం కోసం పండగలు, ఆటలు, డ్యాన్స్లు, కొన్ని ఆచారాలు వంటివి కావాలని తమ సేవకులను అడిగితే అది వాక్య విరుద్ధమని ఖండించకుండా ఏదైనా అనుకుంటారేమో అని మొహమాటంతోనో లేక తమ సంఘానికి విడిచి వెళ్ళిపోతారని భయపడి వాటిని చర్చిల్లో ప్రవేశపెడుతున్నారు. అహరోను కూడా ఇలాగే చేస్తే దేవుని ప్రజల్లో అనేకం నశించడానికి కారణమయ్యాడు. మరి నువ్వెలా ఉన్నావు? సర్వకృపానిధివి, సంపదలగనివి, సర్వకృపానిధివి, సంపదలగనివి, సకలము 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 చేయగల నీవైపేనా కన్నులెత్తి చూసేదా. సకలము చేయగల నీవైపేనా కన్నులెత్తి చూసేదా. కొండల వైపు నా కన్నులెత్తి. ప్రభు పెట్ట వందనాలు, శుభాలు, దైవ